పూర్ణ, ఏంటిది? ఈ డబ్బులు తీసుకొని ఒక మంచి పట్టు చీర కొనుకొచ్చుకో. ఇగో ముందు చెప్పు, నీకు అసలు జీతమే రాలేదు, ఈ డబ్బులు ఎక్కడి? ఈ డబ్బులా? మా సార్ని అడ్వాన్స్ ఇవ్వమన్నా. ఒక 10 రోజుల్లో మీ చెల్లె పెళ్ళి ఉంది కదా. ఉంది, అయితే నువ్వు మీ బంధువుల మధ్య ఎవరికి తక్కువ కాకుండా ఉండాలి. అవునా? ఒక మంచి చీర కొనుకొచ్చుకో, సరేనా? ఈ డబ్బులతో నేను తెచ్చుకుంటా, కానీ మరి నీకు? నాకా? 6 నెలల ముందు మా మరదలు పెళ్ళైంది కదా, మా మామూలు పెట్టిన కుర్తా ఉంది, అది వేసుకుంటా. అట్లనా? మరి వేరే ఎందుకే? నాకు కూడా మీ మామూలు పెళ్ళికి కట్టిన చీర ఉంది, అదే కట్టుకుంటా. ఎందుకే? ఒక ఆడపిల్లకి పెళ్ళికి ముందు ఒక మంచి తండ్రి, అలాగే పెళ్ళైన తర్వాత మంచి భర్త దొరికిండు అనుకోండి, ఆ అమ్మాయి జీవితం స్వర్గం అవుతుంది. ఎందుకో తెలుసా? ఒక తండ్రి తన కాళ్ళకు 200 రూపాయలు ఖర్చు పెట్టి చెప్పులు కొనుక్కోవాలంటే ఎన్నో ఆలోచిస్తాడు. అదే తన కూతురికి ఒక చీర కావాలంటే 2000 ఖర్చు పెట్టి అయినా చీర కొనుక్కొచ్చేస్తాడు. అలాగే మీరు కూడా ఈ డబ్బులతోని నేను చీర కొనుక్కున్నాడు కాదు, మీరే బట్టలు కొనుక్కోండి. అరే, నేను నీ గురించి ఆలోచిస్తే నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు ఏందే? నాకెందుకండి చీరలు? మన బీరువాలో పట్టాని చీరలు ఉన్నాయి, అందులోంచి ఏదో ఒకటి నేను కట్టుకుంటా. కానీ మనం పోయేది మా అమ్మోళ్ళ ఇంటికి, అక్కడ నేను ఏ చీర కట్టుకున్నా నడుస్తుంది. కానీ మీరు ఆ ఇంటి అల్లుడు, మీరు అందరిలో చాలా గొప్పగా కనిపించాలి. ఇగో ఈ డబ్బులు తీసుకో, ఒక మంచి డ్రెస్ కొనుక్కొని మిగతా డబ్బులు నీ దగ్గరనే పెట్టుకో.